హాయ్ మై డియర్ లవ్లీ పీపుల్. సో డే 42లో నేను 64.45 కేజీ అయితే ఉన్నాను. అండ్ అప్స్ అండ్ డౌన్స్ మళ్ళీ మొదలైపోయాయండి. మార్నింగ్ అయితే నేను ఇలా ఒక 2 గ్లాసెస్ అంటే ఒక పెద్ద చెంబుతో అయితే వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ కన్జంప్షన్ అనేది గుడ్ ఫర్ హెల్త్ అనేది అందరికీ తెలుసు. అండ్ వాటర్ తాగడం వల్ల మన వెయిట్ లాస్ ఒకటే కాదండి, మన స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది, స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. నేను టీనేజ్లో ఉన్నప్పుడు అనుకునేదాన్నండి, అందరూ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అండ్ అలాగే పార్లర్స్కి వెళ్తారు, ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ఇలా వీళ్ళందరినీ చూసి ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఇంత అవసరమా, బాగానే ఉంటుంది కదా స్కిన్ అని నన్ను నేను చూసి అద్దంలో అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ ఏజ్కి వచ్చిన తర్వాత స్కిన్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా మారిపోతుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా మొత్తం మారిపోతుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ఇంక ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి కొత్త డీటాక్స్ డ్రింక్ అనమాట. ఏదైతే సొరకాయ ముక్కలు అయితే తీసుకున్నానండి, ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని అందులో ఒక చిన్న అల్లం వేసుకున్నాను అనమాట. సో సొరకాయలో ఏంటి అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, అల్లంలో అయితే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా డీటాక్స్ డ్రింక్కి చాలా బాగా పనికొస్తుంది అనమాట. సో మన పర్టికులర్గా ఉండే పార్ట్స్ దగ్గర ఉండే ఫ్యాట్ని ఇది బాగా రెడ్యూస్ చేస్తుంది. సో ఈ డీటాక్స్ డ్రింక్ని ఎలా కట్ చేసుకొని ఈ అల్లం ముక్కని కూడా ఒకసారి దంచి ఇలా వేసుకున్నాను. జస్ట్ దాన్ని మిక్స్ చేస్తాను అంతే. ఇలా వచ్చిన జ్యూస్ని ఫిల్టర్ చేసుకుని తాగేయడమే, అంతేనండి. ఇదైతే టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది, మరి అంత ఇదిగా ఏముండదు కానీ బాగుంటుంది. అండ్ ఇదేంటి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, పర్టికులర్ పార్ట్స్ దగ్గర ఉండే ఫ్యాట్ని అయితే ఇది రెడ్యూస్ చేస్తుంది. డైలీ మనం ఒక రకమైన డీటాక్సే కాదు, మనం అప్పుడప్పుడు ఫ్రూట్స్ వైజ్ కూడా వెళ్తూ ఉంటాం. అండ్ అలాగే కూరగాయల వైపు వెళ్తుంటాం. అండ్ అలాగే కొన్నిసార్లు పాలకూరతో కూడా డీటాక్స్ డ్రింక్లు చేసుకున్న రోజులు ఉన్నాయి. సో అన్నీ కూడా ట్రై చేస్తామన్నమాట. టేస్ట్ వైజ్ ఓకే, బాగానే ఉంది, తాగేయండి. అండ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్మూతీ చేసుకున్నాను అనమాట. సో ఈ స్మూతీస్ ఏంటంటే మనకి కడుపు బాగా నిండుతుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే మనం స్మూతీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెయిట్ లాస్ ప్రాపర్టీస్కి సంబంధించినవే. సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ముందుకైతే ఒక చిన్న కప్పుతో పాలు అయితే తీసుకున్నాను. అందులో ఇలా ఒక ఫుల్ యాపిల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. యాపిల్లో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇలా ఒక 1/2 స్పూన్ చియా సీడ్స్ అయితే వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఓట్స్ కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు, అండ్ అలాగే పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మీకు కొంచెం స్వీట్నర్ కావాలి అనుకుంటే ఒక ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ యాపిల్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నాకైతే ఇది ఓకే అయిపోతుంది. కానీ కొంతమంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు పంచదార ఇలాంటివి కాకుండా జస్ట్ ఒక ఖర్జూరం ముక్క వేసుకున్నా సరిపోతుంది అనమాట. జస్ట్ దీన్ని ఇలా సరిపడినంతగా ఇంకొక కప్పు వాటర్ వేసుకొని జస్ట్ మిక్స్ చేసేసి తాగేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా థిక్ కన్సిస్టెన్సీతో ఉంటుందేమో, భలే యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరే పిక్లో చూడండి, వీడియోలో చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో కదా చిక్కగా. అన్ని ప్రాపర్టీస్ కూడా మనకి పైకి అలా కనిపిస్తున్నాయి. చూడడానికే ఎంత మంచి స్మూతీ జ్యూస్లా ఉంది కదా. సో ఇలా స్మూతీ అయితే మనం బ్రేక్ఫాస్ట్గా తీసేసుకున్నాం. ఇది మన వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఫంక్షన్కి ఒకటి వెళ్ళాల్సింది ఉంది. సో అందుకని చెప్పేసి మార్నింగ్ నేను ఈ దోశ, ఇడ్లీ ఇలాంటివి ప్రిఫర్ చేయకుండా జస్ట్ డ్రింక్ వైజ్ తాగేవే బ్రేక్ఫాస్ట్ అయితే నేను చూస్ చేసుకున్నాను ఈరోజు. అండ్ డీటాక్స్ డ్రింక్ కూడా రెగ్యులర్వి కాకుండా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే డీటాక్స్ డ్రింక్ని నేనైతే చూస్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డీటాక్స్ డ్రింక్ ఇలా మనం వాటర్ క్వాంటిటీ ఉన్నది తీసుకున్నాం కాబట్టి, సో ఆఫ్టర్నూన్ కొంచెం మా రిలేటివ్ అయిన మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా మార్నింగ్ ఇలా లైట్ ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదండి, ఇంకా ఫుల్ హడావుడి అనమాట, ఇంకా మామూలుగా లేదు. అండ్ మేము కూడా అక్కడికి వెళ్ళడం, ఇంకా ఎంజాయ్ చేయడం అంతా కూడా బాగా జరిగింది. అండ్ ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే బిర్యానీ, మెచ్యూర్ ఫంక్షన్ కదా, సో బిర్యానీ అయితే తిన్నాను. అండ్ చికెన్, పెరుగు చట్నీ, అంతే. ఇంకా పెద్దగా అయితే క్వాంటిటీ ఏం తీసుకోలేదు. అరటిపండు కనిపిస్తుంది కానీ అరటిపండు అయితే నేను తినలేదు. బనానా జోలికి అయితే నేను పోలేదు. మార్నింగ్ టైం అయితే నా స్మూతీస్లోకి బనానా యాడ్ చేసుకుంటాను కానీ ఇక్కడ లేదు. అండ్ నా చంటి తల్లి, నా చంటిగాడు అంటే చెల్లి వాళ్ళ అబ్బాయి మిట్టు, సో ఇద్దరు కూడా ఒక్కసారి మీరు చూసి వాళ్ళు ఏ పాటకి డాన్స్ చేస్తున్నారు మీరే గెస్ట్ చేయండి. ఇంకా నైట్ అయితే ఇలా కొంచెం బిర్యానీ అయితే తిన్నాను. ఈ రోజు అయితే నా డే ఇలా కంప్లీట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి కంటెంట్. హ్యాపీ సంక్రాంతి టు మై ఫ్యామిలీ.